అన్ని గదుల్లో లైట్లు ఆపుండాయే. మరి సప్పుడు యాడ్ నుంచొచ్చుండాది? కూడు పెట్టలేదని ఆ దిగంబరం గాని పిల్లి మాదిరిగా వంటగదిలోకి గాని దూరలేదు గదా? పిల్ల దిగంబరం ఈయనే ఉన్నాడు కదా, అయితే అది పిల్లి చేసిన సప్పుడే. చూస్తావా? ఆకలి. అమ్మా, అబ్బా, అమ్మా, మావయ్య. ఎవరు? నేను మావయ్య, ఈశ్వరిని. భోజనం చేయండి. నువ్వెందుకు తీసుకొచ్చావమ్మా? ఆ అమ్మాజీ చూస్తే నీ మీద అరుస్తుంది. నాకిలా పస్తులతో నిద్రపోవడం అలవాటే. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో. మీరిలా ఆకలితో బాధపడుతుంటే ప్రశాంతంగా నిద్రలా పడుతుంది మావయ్య. అమ్మాజీ అత్తయ్య నిద్రపోతున్నారులే. మీరు తొందరగా భోజనం చేసేయండి. ఇవ్వమ్మా. ఎందుకు మావయ్య మీరిలా రోజు తాగేసొస్తారు? మీ ఆరోగ్యం ఏమవుతుంది? పరువేమవుతుంది? పాపం అత్తయ్య వాళ్ళు కూడా అమ్మాజీ అత్తయ్యకి ఎదురు చెప్పలేక, మీరిలా బాధపడుతుంటే చూడలేక ఎంత బాధపడుతున్నారో. ఏం చేయనమ్మా, అలవాటు అయిపోయింది. అయినా ఈ రోజుకి ఆ రోజు తాగకూడదని అనుకున్నాను. కానీ చీకటి పడేసరికి మనసు మాట వెళ్ళదు. అసలు
చుక్క లోపలికి వెళ్ళకపోతే లోపల ప్రాణమే ఉండదమ్మా. ఎవరైనా పూర్తిగా తాగుడికి బానిస అయిపోయారంటే బాధ్యతల్ని గాలి కొదిలేసిన వాడైనా అయ్యుండాలి, లేదా చెప్పుకోలేని బాధేదో గుండెల్ని పిండేస్తూ ఉండాలి. మిమ్మల్ని చూసిన మొదటి రోజే మీ మాటల్ని బట్టి ఏదో బాధలో ఉన్నారని అర్థమైంది. బాధేనమ్మా, కానీ ఏం చేస్తాం? చచ్చేదాకా గుండెల్లో ఆ బాధని మోయాల్సిందే. ఆ బాధను తట్టుకోలేక ఇదిగో నన్ను నేను మత్తులో చోకట్టుకుంటున్నాను. కానీ ఎన్నాళ్ళిలా మావయ్య గారు, ఎన్నాళ్ళిలా బాధతో మీలో మీరే కుమిలిపోతారు? భారం దించుకుంటే తగ్గుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. మీ బాధ ఏంటో నాతో చెప్పండి. మీ సమస్యని పరిష్కరించలేకపోవచ్చు, కానీ ఉపశమనం ఉంటుంది కదా. సర్లేండి మావయ్య గారు, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు. మిమ్మల్ని బలవంతం చేసి మరింత బాధ పెట్టను. ఒక్క నిమిషం ఆగమ్మా. నాకు రోజు అన్నం పెట్టే అనసూయమ్మకే అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం ఈరోజు అన్నం పెట్టిన నీకైనా నిజం చెప్తాను. నా పిల్లలకు కూడా చెప్పని కథ ఒకటి చెప్తాను. ఈవిడ గురించేనా? అసలు ఏం జరిగింది మావయ్య గారు? పెద్దత్తయ్య గారు ఎలా చనిపోయారు? చెప్తానమ్మా, చెప్తాను. చెప్పండి మావయ్య గారు. అది 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 చెప్పండి మావయ్య గారు. అది మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. మళ్ళీ మత్తులోకి జారిపోయారా, లేక అమ్మాజీ అత్తయ్య ఏమైనా ఇటొచ్చారా? ఎందుకైనా మంచిది ఉదయం లేచాక అడగడం మంచిది. ఈ అమ్మికి ఎంత చెప్పినా మాట ఇనేటట్లా కనిపించడంలా ఏదో ఒకటి చేసి ఈ సంగతి గురించి మర్చిపోయేటట్లా చెయ్యాలా. చేస్తా.
క్షమించమ్మా. ఆ అమ్మాజీ ముందు ఈ నిజాలు చెప్పి నిన్ను చిక్కులో పడేయలేను. దిగంబరం మావయ్య ఎక్కడున్నారు? రాత్రి మత్తు ఎక్కువై మాట్లాడలేక నిద్రపోయారు. ఇప్పుడు ఎలా అయినా మాట్లాడించాలి, నిజం బయట పెట్టించాలి. అబ్బా బస్వమ్మా, మజ్జిగ తేవే, తల పట్టేసింది. మీ ఇష్టానికి తిరిగి తాగేసొస్తే ఇలాగే జరుగుతుంది. తాగొద్దు తాగొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నారా? లేదు. పోనీ తాగితే తాగారు, చప్పుడు చేయకుండా ఒక మూల పడుండకుండా మీ ఇష్టానికి వాగారు. ఆ అమ్మాజీకి దొరికిపోయారు. మీకు ఇలా కావాల్సిందే. అబ్బా ఆపవే, నా తలనొప్పి కన్నా నీ నస నొప్పి ఎక్కువైపోయింది. కాసిన మజ్జిగ తేవే. అబ్బా అలాగేనండి. అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. ఈ టైంలో మజ్జిగ కంటే కషాయం బాగా పనిచేస్తుంది. మా నాన్నగారు ఆయుర్వేదం డాక్టర్ కదా, మూలికలతో ఎలా కషాయం తయారు చేయాలో నాకు బాగా తెలుసు. చిటికలో చేసి తీసుకొస్తాను. ఏం అవసరం లేదమ్మా. నువ్వు కషాయం పేరుతో ఆయన్ని కబుర్లో పెట్టి ఏం అడుగుతావో నాకు బాగా తెలుసు. అదేం లేదత్తయ్య, మీరంత గట్టిగా వద్దు అని చెప్పాక ఇంకా నేను ఎందుకు అడుగుతాను? అబ్బా నొప్పి భరించలేకపోతున్నాను, తొందరగా ఏదో ఒకటి చేయండి. మావయ్య గారు, మజ్జిగతో పోవడానికి ఇది మందు ద్వారా వచ్చే మామూలు హ్యాంగ్ ఓవర్ కాదు. బయట మంచులో పడుకోవడం వల్ల తలంతా పట్టేసింది. కషాయం పడాల్సిందే. అబ్బా నొప్పమ్మా, తొందరగా ఏదో ఒకటి చేయండి అమ్మా. అలాగే మావయ్య గారు. అబ్బా అమ్మా. పోమే టీచర్ అమ్మా, ఆనందబాబు కూతురు ఏదో చెప్తా ఉండాది కదా, తీసుకురాపో. నాకు కొంచెం తలనొప్పిగా ఉండాది. కషాయం ఏందో కొంచెం నాకు కూడా తీసుకురామ్మే. మరిది గారిని నేను చూసుకుంటాను మే, నువ్వు కషాయం తీసుకొని రా పో. పోమే.
అబ్బా. ఏమప్పా ఇది? కోడలేదో అడగాలని చూచాండాది, నువ్వు ఎప్పుడు చెప్దామా అని చూచాండావు. ఏం జరుగుతా ఉండాది? ఏం జరుగుతుందంటున్నారు? ఏమీ లేదు. తను నన్నేమీ అడగలేదు, నేనేమీ చెప్పలేదు. మొత్తం చూచాండానప్పా. ఫోటో పట్టుకొని అది అడగడము చూసినా, నువ్వు చెప్పాలనుకుని నన్ను చూసి మబ్బు నటించడము చూసినా. ఆ యమ్మి ఈ ఇంటికి కొత్తప్ప. ఏ నిజం బయటపడితే ఏ నిప్పు అంటుకుంటాదో తనకు తెలీదు. కానీ నీకు తెలుసు కదా. నీకు నీ పెండ్లానికి పైసా సంపాదనలే. మీకు తిండి నేనే పెట్టాలా? పెండ్లీడికొచ్చిన కూతురుండాది, కట్నమిచ్చి నేనే పెండ్లి చెయ్యాలా? నువ్వు నోరు మూసుకుని ఉండావనుకో, అన్ని సక్కంగా జరుగుతాయి. లేదంటే నిజమే చెప్పేచ్చా, నిప్పుని కడిగేచ్చా, నీతి న్యాయమని వాగి నావే అనుకో. తల్లి పిల్ల మొత్తం పొయ్యి రోడ్డున పడతారు. దీన్ని బట్టి నోరు ఇప్పాలనా మూసుకునుండాలనా అని నువ్వే నిర్ణయించుకో. నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాండానప్పా. ఇక నీకు యా గీతలు గీయను, ఏ హద్దులు బెట్టను. నువ్వు చెయ్యాల్సింది ఒక్కటేనప్పా, నోరు మూసుకుని నీ హద్దుల్లో నువ్వు ఉండడం. అర్థమైనాదా? తాగప్పా, కషాయం చేదుగా ఉంటాది, కానీ నొప్పి క్షణాల్లో పోతాది. తాగు. నేను తాగిస్తానులేండి అత్తయ్య, మీరు ఈ కషాయం తీసుకోండి. అట్నే. తాగప్పా. తాగండి మావయ్య. చేదుగా ఉందని అనుకుంటున్నారేమో, తేనె కలిపా, తీగానే ఉంటుంది. తాగండి. ఇప్పుడు చెప్పండి మావయ్య. ఏంటమ్మా? అదే మావయ్య, రాత్రి ఒక నిజం గురించి మాట్లాడుతూ మత్తులోకి జారిపోయారు. ఆ నిజం చెప్పండి. ఏ నిజం అమ్మా? నాకేం గుర్తులేదే. ఏంది మ్యా, నువ్వేడికి? మామ కోడళ్ళు ఏందో మాట్లాడుకుంటా ఉండారులే గాని నువ్వీ కషాయాన్ని బయటపడేసిరా. అయ్యో, మాట్లాడేసుకుంటున్నారా? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? అమ్మాజీ, మొత్తం నీ బండారం బయటపడిపోతుందేమో. ఇంకా అంతటి మనగాళ్ళు ఈ భూమి మీద పుట్టలేదు మ్యా. నువ్వు పో, దా పో. దిగంబరం, ఇంకా దిక్కులు అదిరినా నోరు ఇప్పడు. లేదు మావయ్య, రాత్రి మీరు చాలా మాట్లాడారు. సరిగ్గా నిజం చెప్పేసరికి మత్తులోకి జారిపోయారు. గుర్తు తెచ్చుకోండి. నిజంగా నాకేం గుర్తు రావట్లేదమ్మా. ప్రయత్నించండి మావయ్య. ఏమన్నారో చెప్తాను చూడండి. రోజు అన్నం పెట్టే అనసూయమ్మకి అన్యాయం జరుగుతున్నా, ఏమీ చేయలేకపోతున్నా, అన్నం పెట్టిన నీకైనా నిజం చెప్తాను అన్నారు కదా, గుర్తొచ్చిందా?